హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నాను. అదేమిటి అని అంటే కార్తీక పురాణంలోని 4వ అధ్యాయం దీపారాధన యొక్క విశిష్టత గురించి అయితే చెప్పబోతున్నాను. అలాగే మీ అందరికీ ఒక చిన్న డౌట్ అయితే వచ్చి ఉంటుంది. కార్తీక మాసం అయిపోయింది, అయినా సరే మనోడు కార్తీక పురాణం అధ్యాయాలు అంటూ వీడియో తీస్తున్నాడు ఏమిటి అని అనుకుంటున్నారేమో. నాకు ఎందుకో ఒక ఐడియా వచ్చింది. ఈ కార్తీక పురాణంలోని అధ్యాయాలు చదువుకోలేని వారు లేదంటే పెద్దలు ఉంటారు కదా, వారైతే వింటారు కదా అనే ఒక చిన్న ఆలోచనతో నేను ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. జనక మహారాజు ఈ వశిష్ఠ మహామునితో ఇలాగైతే చెబుతాడు. ఓ మునీశ్వర, మీ యొక్క దయ వల్ల నేను కార్తీక పురాణం యొక్క మహిమల గురించి తెలుసుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో కార్తీక వ్రతం ఆచరించి బ్రహ్మ రాక్షసులు సైతం తమ యొక్క పాపాలను పోగొట్టుకొని మోక్షాన్ని అయితే పొందారు. అలాగే ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన విధి విధానాల గురించి వివరంగా చెప్పండి అని అయితే కోరతాడు. అలాగే జనక మహారాజు కోరినట్టుగా ఈ కార్తీక మాసంలో మనం చేసే ఏ చిన్న కార్యమైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో మనం దీపారాధన చేసి దైవనామస్మరణ చేస్తే మనకున్న సకల పాపాలు పోయి మోక్షం పొందుతాము. అలాగే ఈ కార్తీక మాసంలో దీపారాధన చెయ్యాలి అని చెప్పాం కదా, అలాగే మన శక్తి కొలది నువ్వుల నూనెతో లేదంటే ఆవు నూనెతో లేదంటే విప్ప నూనెతో, అదే కుదరకపోతే ఆముదపు నూనెతో అయినా సరే దీపారాధన చేసి దైవనామస్మరణ చేస్తే, ఆవు నూనెతో చేస్తే ఎంత పుణ్యమైతే కలుగుతుందో అలాగే ఆముదపు నూనెతో చేసిన అంతే పుణ్యం పొంది మనకున్న పాపాలన్నీ పోగొట్టుకొని మోక్షాన్ని అయితే పొందుతాము అని అయితే చెబుతాడు. అందుకు ఉదాహరణగా నేను ఒక పురాణ ఇతిహాస కథనైతే చెబుతాను, శ్రద్ధగా విను అని అయితే చెబుతాడు. పూర్వం పాంచాల దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి సంతానం కలగక ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అయినా సరే సంతానం కలగక చివరికి విసుగు చెంది గోదావరి నది ఒడ్డున తపస్సు అయితే చేయటం మొదలు పెడతాడు. అప్పుడు అక్కడికి ఒక మునీశ్వరుడు వచ్చి, ఏమి రాజా, ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు అని అయితే అడుగుతాడు. అప్పుడు ఆ మహారాజు, ఓ మునీశ్వర, నాకు అధికారానికి కానీ లేదంటే ఐశ్వర్యానికి కానీ లేదంటే భోగభాగ్యాలకు కానీ ఎటువంటి లోటు లేదు. అయినా సరే నేను ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా నాకు సంతానం అయితే లేదు. అందుకని నేను ఈ గోదావరి నది ఒడ్డున తపస్సు అయితే చేస్తున్నాను అని అయితే చెబుతాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు, ఓ రాజా, నువ్వు కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించి ప్రతిరోజు దీపారాధన అయితే చెయ్యి, అప్పుడు నీకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది అని అయితే చెబుతాడు. అప్పుడు ఆ మునీశ్వరుడు చెప్పినట్టుగానే కార్తీక మాసంలో యజ్ఞ యాగాదులు చేస్తూ కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ అలాగే అన్నదానాలు చేస్తూ అత్యంత నిష్ఠ నియమాలతో దీపారాధన అయితే ప్రతిరోజు చేస్తాడు. ఆ కార్తీక మాసం యొక్క వ్రత ఫలితంగా ఆ మహారాజుకి శత్రజిత్తు అనే ఒక రాజకుమారుడైతే జన్మిస్తాడు. ఆ రాజకుమారుడు లేక పుట్టడం వల్ల ఆ మహారాజు చాలా అంటే చాలా గారాబంగా పెంచుతూ యుద్ధ విద్యలైతే నేర్పిస్తాడు. మహారాజు కూడా లేక పుట్టడం వల్ల ఈ రాజకుమారుడిని అయితే ఏమీ అనేవాడు కాదు. ఆ రాజకుమారుడు కూడా తనకి ఎవరు అడ్డు చెప్పేవారు లేరు అని చెప్పి కనిపించిన ప్రతి ఒక్క స్త్రీని బలవంతంగా అనుభవిస్తూ అలాగే అడ్డు వచ్చిన వారిని కత్తితో నరుక్కుంటూ చంపుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలాగే ఒకానొక రోజున ఒక సద్బ్రాహ్మణుడి యొక్క భార్య అత్యంత రూపవతి, చాలా అంటే చాలా అందగత్తె. ఆమెను చూసి ఈ రాజకుమారుడు మోహించి తన దగ్గరికి వెళ్ళి తన యొక్క కామవాంఛనైతే వివరిస్తాడు. ఈ బ్రాహ్మణుడి భార్య కూడా తనతో సుఖాన్ని అనుభవించటానికైతే ఒప్పుకుంటుంది. అలా వారు ప్రతిరోజు తమ యొక్క ఆనందానికి అవధులు లేకుండా అయితే గడిపేవారు.
ఒకానొక రోజు ఆ బ్రాహ్మణుడికైతే ఈ రాజకుమారుడు అలాగే తన భార్య చేసే కార్యకలాపాలు తెలిసి వారిద్దరిని చంపివేయాలి అని అయితే భావిస్తాడు. అలాగే ఈ రాజకుమారుడు తన యొక్క భర్తకి తెలిసిపోయిందని భావించి మనం ఇక్కడ కాదు బయట కలుసుకుందాము అని చెప్పి ఒకరోజు పౌర్ణమి రోజున శివాలయంలో వారిద్దరూ కలవాలి అని అయితే భావిస్తారు. ఆ శివాలయం గర్భగుడి లోపల అంతా చీకటిగా ఉండటం గమనించిన రాకుమారుడు అక్కడ పాత ప్రమిదలో అక్కడ ఉన్న ఆముదముని పోసి వస్త్రాన్ని చించి ఒత్తిలాగా చేసి దీపారాధన అయితే చేస్తాడండి. అలా చేసి వారిద్దరూ గాఢమైన ప్రేమలో ఉండంగా అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ శివాలయం దగ్గరికి వచ్చి ఈ రాకుమారుడిని అలాగే తన భార్యని చంపి ఈ బ్రాహ్మణుడు కూడా చనిపోతాడు. యమలోకం నుంచి యమదూతలు అలాగే పుష్పక విమానం రెండూ వస్తాయి. అలా వచ్చి ఈ బ్రాహ్మణుడిని యమభటులు అలాగే ఆ రాకుమారుణ్ణి ఆ బ్రాహ్మణుడి భార్యని అయితే పుష్పక విమానంలో స్వర్గలోకానికి అయితే తీసుకువెళతారు. అప్పుడు ఏంటి ఇంత ఘోరాతి ఘోరమైన పాపం చేసిన ఈ రాకుమారుణ్ణి నా భార్యని మోక్షానికి తీసుకువెళతారా, నేను సద్బ్రాహ్మణుడిని నన్నేమో నరకానికి తీసుకువెళతారా, ఇదెలాగా అని అయితే అడగ్గా అప్పుడు ఆ యమభటులైతే తెలిసి కానీ తెలియక కానీ ఈరోజు పౌర్ణమి అలాగే కార్తీక మాసం అలాగే సోమవారం ఆ దీపారాధన వెలిగించిన పుణ్య ఫలితం వల్ల అప్పటి వరకు ఆ రాకుమారుడు చేసిన పాపాలన్నీ పోయి మోక్షమైతే పొందాడు అని అయితే చెబుతాడు. అప్పుడు ఆ రాకుమారుడు మేము ఇరువురం చేసింది తప్పే కాబట్టి మేము స్వర్గానికి ఆ బ్రాహ్మణుడు నరకానికి కాదు, మాకు వచ్చిన పుణ్యంలో కొంత భాగాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తాను కాబట్టి మీ ముగ్గురం కూడా పుష్పక విమానంలో స్వర్గానికైతే వెళ్ళాలి అని అయితే కోరతాడు. అలా కోరి తన పుణ్యంలో కొంత భాగాన్ని ఆ బ్రాహ్మణుడికి దారపోస్తాడు. అప్పుడు ముగ్గురు కూడా పుష్పక విమానం ఎక్కి స్వర్గానికైతే వెళతారు అని అయితే వశిష్ఠ మహాముని జనక మహారాజుకైతే చెబుతాడు. చూసావా మహారాజా, తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల అప్పటి వరకు మనం చేసిన పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి అయితే కలుగుతుంది అని అయితే చెబుతాడు. ఇలా ఈ కార్తీక మాసంలో దీపారాధన యొక్క మహిమనైతే వశిష్ఠ మహాముని జనక మహారాజుకైతే చెప్పటం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కార్తీక మాసంలో మనం దీపారాధన చెయ్యాలి అని ఎందుకు చెబుతారో. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.